ఆగమ శాస్త్రబద్ధంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్పారు. రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రంగనాయకుల మండపంలో రమణ దీక్షితుల హయాంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించామని తెలిపారు. రమణ దీక్షితులను సీఎం జగన్ 4 ఏళ్ల కిందటే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన విధులకు హాజరు కావడం లేదని తెలిపారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారని అన్నారు. టీటీడీ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే రమణ దీక్షితులు తరచూ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రమణ దీక్షితులు గారు సోషల్ మీడియాలో ఒక వీడియోని చూడడం జరిగింది. కొంత వ్యవధిలోనే తిరిగి తన వాయిస్ని ఎవరో ర్యాప్ చేశారని, నాకు సంబంధం లేదని కూడా ఆయన వివరణ జరిగింది. ఆ వీడియోలో శ్రీవారి ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఆరోపించిన అన్ని విషయాలు ఆయన ప్రధాన అర్చకుడిగా ఆగమ అడ్వైజర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలే కానీ కొత్తగా జరిగిన మార్పులు అయితే శ్రీవారి ఆలయంలో ఏమీ లేదు. ప్రత్యేకించి ఇప్పుడైనా ఇంకెప్పటికైనా భవిష్యత్తులైనా టీటీడీ చైర్మన్ కానీ ఈఓ గారు కానీ ఆలయ సిబ్బంది కానీ శ్రీవారి కైంకర్యాల్లో జోక్యం చేసుకోరు. వారు పరిధి ఏ రోజు దాటి వాళ్ళు మా కైంకర్యాల వ్యవహారాల్లోకి రాలేదు, ఎప్పుడు రారు కూడా. పదే పదే శ్రీవారి కైంకర్యాల్లో మార్పులు జరిగిపోయినాయి, ఇంకోటి జరిగిపోయినాయంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక పర్వదినం రోజు ఎప్పుడో అనాదిగా వస్తున్న మార్పుని మేము మార్పు చేసి జరిపించుంటామే కానీ ఏ రోజు శ్రీవారి నిత్య కైంకర్యాల్లో మాత్రం మార్పు జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. దయచేసి భక్తులు ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దండి. స్వామి కైంకర్యాల్లో ఎటువంటి లోపాలు లేవు, లోపల ఎటువంటి తవ్వకాలు కానీ ఇంకొకటి కానీ జరగలేదు. మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయంగా, ఈ విషయంలో భక్తులందరికీ తగినటువంటి క్లారిటీ ఇవ్వాలని ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏవో స్తంభాలన్నీ తీసుకొచ్చి పెట్టారని, వేరే విధంగా ఏదో తవ్వకాలు జరిగాయని, మళ్ళా తిరుమల ఆలయంలో పూజలు సరిగ్గా జరగడం లేదని అనేక రకాలుగా గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వారు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నీ ఆగమోక్తంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. తిరుమల కైంకర్యాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వారి సూచనల మేరకే అధికారులు మేము ప్రోగ్రాంను ఇవ్వడం జరుగుతుంది.